Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో కూడా మనం ఇంకొక కర్ణాటక హైకోర్టు వారి జడ్జిమెంట్ గురించే తెలుసుకుందాం. రైట్, సో ది హెడ్డింగ్ ఈజ్ వెరీ పెక్యులియర్. జడ్జెస్ ఆర్ నాట్ మొఘల్స్. Judges are not Mughal emperors. They cannot transcend the law. Please remember, they cannot transcend the law to do justice. That means everything, even writ petition, should be decided within the framework of law. You cannot, in the name of judicial activism, you cannot go so much outside. There may be judicial activism. But anyway, here the point is, judges should not transcend the law. No doubt, intention is to do justice. So, two judges bench, Justice Krishna Dikshit and Ramachandra D. Hebar, Huddar, in the case of City Municipal Corporation, Chennapatna, Karnataka State, versus Siddharamu and another. WA, writ appeal number 1983 by 2016, decided on 8/6, just 2 days before, 8/6/2024, Karnataka High Court judgment. Simply to say, so actually this is a case of lease. This our applicant or our respondent aintadu ikkada Siddharamu annaru kabatti, respondent Siddharamu is a person of physical disability. 80% locomotor disability, నడవలేడు. వీళ్ళకి ఫిజికల్ డిజబిలిటీ యాక్ట్ ఏదో ఉండేదిగా గతంలో, ఇప్పుడు దాని పేరు కూడా ఏదో మార్చినట్టున్నారు. ఆ యాక్ట్ కింద డెఫినెట్లీ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 ఆ పేరు కూడా మార్చారు ఇప్పుడు. సో వీళ్ళకి ఇలాంటి లీజ్, గవర్నమెంట్ ఆప్షన్స్లో వాటి లీజుల్లో కొంత పర్సంటేజ్ ఉంటుంది. సో షాప్స్ ఏదో చిన్నపట్నాలో సర్టన్ షాప్స్ బిలేటింగ్ ద గవర్నమెంట్ అండ్ మున్సిపాలిటీ, సిటీ మున్సిపల్ కార్పొరేషన్, దే వర్ బీయింగ్ ఆప్షన్. మనోడు అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎప్పుడు 2006లో పెట్టుకున్నాడు. 2007లో ఇతనికి శాంక్షన్ అయింది. 2007 నుంచి 12 yearsకి లీజ్ పీరియడ్, 12 years శాంక్షన్. ఇక మనోడు నాకు 80% డిజబిలిటీ ఉంది, నేను అక్కడి నుంచి వెళ్ళలేను, నాకు ఇంత ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టుకున్నాడు 2019 నుంచి. వాళ్ళు కుదరదంటున్నారు, కోర్టుకి వెళ్ళారు. ఇక్కడ కోర్టులో సింగిల్ జడ్జ్ వాజ్ కన్సిడరేట్. వాడికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయ్యా, ఏముంది ఇంకో 20 ఏళ్ళు 12 yearsని 20 years చేయమని చెప్పి హీ హాజ్ ఆర్డర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 8 years మోర్. 20 years ఇచ్చేశాడు. 2006 నుంచి 2026 వరకు వెళ్ళిపోయింది. దీని మీద సిటీ మున్సిపల్ కార్పొరేషన్ నౌ దే హ్యావ్ కమ్ ఫర్ అపీల్. రైట్, సో ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఇది కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి మీద అప్పీల్కి డివిజన్ బెంచేగా లెటర్స్ పేటెంట్ అప్పీల్లో మనం వెళ్తాం వచ్చినప్పుడు. సో ప్లీజ్ రిమెంబర్, సింగిల్ జడ్జ్ could not have lightly construed an instrument of law to the prejudice of the public interest. నో డౌట్, సింగిల్ పర్సన్ ఇంట్రెస్ట్ మనం ఎప్పుడు చూడకూడదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ. అండ్ వాట్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఇంటర్ప్రిటేషన్లో చెప్పాను మీకు. రేపొద్దున 16 నుంచి ఇప్పుడు పరీక్షలు కూడా ఉండేది. ఇంటర్ప్రిటేషన్ అండ్ కన్స్ట్రక్షన్ డిఫరెన్స్ ఏంటి? ఇంటర్ప్రిటేషన్ అంటే ఎక్స్ప్లెయినింగ్ ద మీనింగ్, కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రూయింగ్. సో దీన్ని బట్టి ఐఎమ్ గోయింగ్ టు టేకప్ దిస్ అని చెప్పి ఈ లైన్లో ఆలోచించటం. ఆ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జాగ్రత్త అండి, ఇట్ కుడ్ నాట్ బి లైట్లీ కన్స్ట్రూడ్. నో డౌట్, పర్టికులర్లీ మీకు చెప్పాను ట్యాక్సింగ్ స్టాట్యూట్స్లో స్ట్రిక్ట్ కన్స్ట్రక్షన్ ఉండాలి. అలాగే ఇక్కడ కూడా నో డౌట్ హీ మే బీ ఎ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, బట్ హిజ్ రైట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ అట్ ది సేమ్ టైమ్ ది అదర్ పర్సన్. ఎందుకంటే ఇది ఎన్హాన్స్ అవుతుంది రేట్. ఈడే ఎన్హాన్స్మెంట్ లేకుండా ఇంకొక 12 ఏళ్ళు కొట్టేయాలని చూస్తున్నాడు. కాబట్టి డెఫినెట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. నో రిట్ కెన్ బి ఇష్యూడ్ ఇన్ డెరాగేషన్ ఆఫ్ లా. రిట్ అయినా సరే ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు లా. అంతేగాని జడ్జి గారు వాడుకుంటాడు కదయ్యా నువ్వు ఇచ్చేయంటే కుదరదు. రైట్, సింగిల్ బెంచ్ ఎక్స్టెండెడ్ ది లీజ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 years more, that means 20 years instead of 12 years. కాబట్టి
it is not correct, not allowed. No doubt, in the meaning of doing justice, you cannot transgress, you cannot transcend the law. You are not a Mughal emperor. Akbar Chakravarti anivara cheyadaniki judges are not Mughals. This is what is observed by Honorable 2 Judges Bench of Karnataka High Court. Right? So, kabatti, now ultimately, atanu physical disability person ledu. His widow is there. Therefore, his widow is directed to vacate the premises by the end of this year. That is 31/12/2024. Tapadamma, meeru khali cheyandi. So, very beautiful judgment given by the Honorable High Court of Karnataka. Please read the judgment and enrich your legal knowledge. With this, I am concluding. Thank you very much.